రామ్ రుచులు అండ్ శ్రీ రుచులు కంబైనింగ్ ఛానల్. ఇవాళ మనం ట్రావెలింగ్లో రాజులమ్మ జాతరకు వచ్చాం. ఈ రాజులమ్మ జాతరలో మనం అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ భూలోకమ్మ గుడి ఉంది. ఈ భూలోకమ్మ గుడి చూస్తూ ఈ జాతర మహోత్సవాలు అందరినీ ప్రజలందరినీ చూసుకుంటూ ఎలా దూరం వస్తామో చూడండి. ఇప్పుడు మనం అందరం వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతూ మనం ట్రావెలింగ్లోకి వెళ్ళి మన వంటశాలకు వెళ్ళిపోయి కిచెన్లో ఏమేమి వండుకుంటో చూసుకుందాం. ఒక 10 కేజీ చికెన్ తీసుకున్నాం, వండుకొని చేసుకుని వెళ్ళిపోదాం. సరదాగా తినేసి వెళ్ళిపోదాం. ఓకే. శ్రీకూర్మం బీచ్లో ఈరోజు మనం రాజులమ్మ యాత్ర సందర్భంగా శ్రీకూర్మం బీచ్ మొత్తం షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్నాం. సముద్రం ఒడ్డున మనందరూ స్నానాలు చేస్తూ చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఎంత దీనిగా బీచ్ స్నానాలు చేస్తున్నారో. ఈ విధంగా మనం బీచ్కి వచ్చాం. బీచ్ వేగం పరిణామం తీసుకుంటూ పాప చూసుకుంటూ బీచ్ ఎంత ఆహ్లాదకరంగా ఎంత చక్కగా వస్తుందో వాటర్ అలలు పొంగుతూ ఈ చక్కదనంగా ఫిషింగ్ ఆర్బిట్ చేపల బోట్లు ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. కెరటాలు కాలు తగులుతుంటే చల్లగా చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఉత్సాహంగా ఉంటుందో. బీచ్లో భాగంగా మన వాళ్ళందరూ ఎంత చక్కగా హాయిగా బీచ్ స్నానాలు చేస్తున్నారో చూశారు కదా. ఓకే, పిల్లలు పెద్దలు బీచ్ స్నానాలు చేస్తున్నారు. కెరటాలు చూశారు కదా ఎంత హాయిగా ఎంత చక్కగా విధంగా బీచ్ స్నానాలతో కొంచెం ఉల్లిపాయ టమాటా నూనె వేసాం. ఉల్లిపాయ టమాటా మిక్సింగ్ చేసి మసాలా కొడుతున్నాం. ఇప్పుడు కలుపుతాను. సరిపోద్ది. కరివేపాకు వేస్తామా. ఇప్పుడు చికెన్ అది అంతా కలిపి అల్లం 100 గ్రాములు అదే తీసుకో. నీళ్ళు 6 కేజీల చికెన్ ఏది అయినా ఎందుకు కావాలి దీనికి. 6 కేజీ చికెన్ 6 కేజీలు ఉడకొద్దా, నీరు పట్టొద్ది. మసాలా బయట తేలే, లేదా మసాలా అడిగేటది ఇవ్వను. ఉప్పు మొక్కకు ఉప్పు పాటుకుపోతే ఇలాగే ఉంది దేహం. అవే వేరు అది వేరు. మీకు ఎందుకే బోల్ బాగా ఏడు చేస్తాను ఉప్పు. ఇంకా మరి అంత పరద్దు చూడు ఉప్పు మరి అంత పరద్దు. ఇంకా మాత్రం 6 కేజీలు ఆ మాత్రం. అదే పసుపు అసలు ఇప్పుడే కొత్త ఆడుతుంది 6 కేజీలు.
కొంచెం ఆగన వేసిద్దామా పచ్చికారం కూరకారం చాలా చాలా కారం కానీ మిరపకాయలు ఉంటే వేసేయలేదు ఏంటి అదే సరిపోద్ది నీకు చిన్నపిల్లలు ఉన్నా చాలరు ఇది తక్కువ నీరు లేదు ఎందులోనే జోలు కాలిపో ఎందుకు కాలిపోతాయి ఇలా వండుకంట నీళ్ళేక ఇంకిపోయి ముక్క ఫ్రై అయితే అప్పుడు నీళ్ళే సరిపోదు అలా కాదా చూడరా గుమ్మగుమ్మలాడే మన 6 కేజీల చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇక్కడ వంటకాలు ఎలాగ వంట లాస్ట్ యాత్రలో వంటలు ఏంటి ఇవ్వలే ఎలా కాదు ఉప్పు కారం చూస్తావా వచ్చినరా చూడరా రా కాదురారా కాదురాయా పుట్టమ్మా రా ఇట్రా మసాలా వేసింది వచ్చి పుట్టమ్మా మసాలా వేసాం ఇప్పుడు అది మసాలా వేసాం ఇరవై కూర్చున్నారా కొత్తిమీర గుమ్మగా ఆడుతుంది పురే తింటావా కొత్తిమీరతో లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చామా ఓకే ఒకసారి దగ్గర తీసే కొత్తిమీరతో తీసావా తీసి ఉంచి అలా ఉంచి పర్లేదు రెడీ అయిపోయింది చూసావా చెక్కబడిపోయింది దించితే మరి కొంచెం చెక్కబడిపోద్ది అందరికీ సరిపోద్ది ఇప్పుడు ఓకే గుమ్మగుమ్మలాడే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కనుక రెడీ చేస్తాం మొదలుపెట్టి దించండి ఎలా ఉందా తిన్నావా తిన్నా మాసం ఉడికిందా అబ్బో ఉడికిందా కానీ అయితే ఉడికిందిరా దిగుతుందా దిగలేదా లోపల చెక్కలేదనా కానీ తిన బూరు మాకు బాగా తింటుందా సొంకర వాళ్ళు తింటారు అలాగే ఈ కడవలలో
కడలలో ఓ డైరీ ప్లాంట్ ఈడు డైరీ ప్లాంట్ ఓ ఏట్రా పని డైరీ ఇప్పారువా ఓ డైరీ ప్లాంట్ మన దవ పడుకుపోయింది దవ్వ అన్న దవ పడుకుపోయింది దవ్వ ఓ డైరీ ప్లాంట్ చెయ్యప్ప డైరీ చెయ్యప్పురా డైరీ అది 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 ఎగరేస్తాను ముద్రడా అది అది అబ్బా ఏం ఎగరేస్తున్నారు ముద్ద మీ వాళ్ళు ఆవిడ చూడు మేము వరదలు చూడరా మీ వరదలా చొక్కేసుకుని తినేస్తుంది చారుగా చొక్కేసుకుని తినే కోడలు చొక్కేసుకొని తినేస్తుంది ఏడు మొక్కుతానరా ఏడు మొక్కుతాను ఏం రైస్ చాలదా ఫుల్ తినండి తీసా మళ్ళీ ఎడితే ధరలు లాగించా రా రా బాగా ఉడికించరా పోయ్యా తిన్నావా మీ ఆవిడ బాగా అర్థం కదా నీకు ఏ మనిషి రేడా మీ అమ్మ దగ్గర ఇగో పెట్టి ఈ 2 పీటలకు పోయి ఫోటో తీస్తాను అక్కశీలకు తీస్తాను మొత్తం తిన బాగా అలా ఆవిడ దగ్గరికి వెళ్తాను నీ దగ్గరికి వచ్చాట ప్లేట్లు అయిపోయా ఇంకో ప్లేట్ ఇచ్చేయండి లేవా నేతాకి తెద్దు తర్వాత తెద్దు పిల్లకి ఆడెత్తంది ఇదే కానండి బేగా అందరికి సరిపోయిందా చికెనా బట్టి పండుగ కోడుకోవాలి ఇక చికెనే వేస్తారా నీక కలుపా బాగా కలుపు బాగా కలుపురా ఆగరా రైస్ అయిపోయిందా ఉందా ఓకే సాయి రావణ్ బాప్ప నీ కొడుకు బాగా తింటాను దుమ్ము జీవితాను బాగా ఆయన కొడితే రాష్ట్రం మొత్తం చూస్తుంది కనబడుతుంది నీ కొడుకు కనబడుతుంది నీ కొడుకు కనబడలేదు అటే చూడు నీ కొడుకు కనబడుతుంది అలా తీస్తాను చూడు
నిద్ర అయిపోయింది అందుకే నిద్ర అయిపోయి అన్ని